నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆ నాయకుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ తర్వాత అనేక పార్టీలు మారి వైసీపీలో ఉన్నప్పుడు పలు వివాదాలు ఎదుర్కొన్నారు. కూటమి నేతలపై స్వైర విహారం చేశారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసి జనసేన టీడీపీ శ్రేణులకు టార్గెట్ కూడా అయ్యారు. ఇక వైసీపీకి దూరమైనప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం ఎటు అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఆయన త్వరలోనే జనసేనలోకి వెళ్ళబోతున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకు ఆ నాయకుడు మరెవరో కాదు, అవంతి శ్రీనివాస్. ఎన్నికల తర్వాత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. పార్టీ విస్తరణకు శ్రీకారం చుడుతూ కొత్త నాయకులను ఆహ్వానించే ప్రక్రియకు వేగం పెంచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరి ఇదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలతో ఈ చేరిక రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నిజంగానే అవంతి జనసేనలోకి వస్తున్నారా? మరి ఈ చేరుక వెనుక రాజకీయ లెక్కలేంటి? ఇప్పుడు చూద్దాం. జనసేనలో ఇప్పటికీ సీనియర్ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి అంశంపై పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందించాల్సి వస్తుంది. ఇక నాదెండ్ల మనోహర్ మినహా మరెవ్వరూ సీనియర్ నేతలు లేకపోవడంతో విపక్ష పార్టీలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కూడా లేకపోయారు. దీంతో పార్టీ ఆలోచనల మేరకు నడుచుకునేవారిని, వారి ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని కొందరు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసును పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ సామాజిక వర్గం పరంగా ఆర్థికంగా బలమైన నేత. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత 2 ఏళ్ల నుంచి అవంతి శ్రీనివాస్ మౌనంగానే ఉంటున్నారు. తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. టీడీపీలో చేరాలంటే ఆయన టీడీపీకి రాజీనామా చేసి రావడంతో పాటు ఒకప్పటి తన గురువు, ప్రస్తుత ప్రధాన శత్రువుగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీలో ఉండడంతో ఆయన జనసేనను ఎంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే గంటా శ్రీనివాసరావు నాకేం గురువు కాదు, ఆయన నాకు అప్పట్లో హెల్ప్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడేవాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన ఏదో పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, మరి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో పాటుగా తనకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని భావించి అవంతి శ్రీనివాస్ జనసేనలోకి చేరబోతున్నారట. మరి పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పారని తెలిసింది. అయితే ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది అన్నది టాక్. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవాలని చూస్తున్న జనసేనకు అవంతి చేరిక ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు భవిష్యత్ ఎన్నికల సమీకరణలు కూడా ఈ చర్చకు కారణమవుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతుంది. సీట్ల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న కొన్ని భారీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాటిలో భీమిలి కూడా ఒకటి. రాష్ట్రంలో అత్యంత పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న భీమిలి భవిష్యత్తులో 2 నియోజకవర్గాలుగా విభజించే అవకాశం ఉందనే ప్రచారము సాగుతుంది. భీమిలి, మధురవాడ పేర్లతో 2 వేరువేరు నియోజకవర్గాలు ఏర్పడవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే ఈ 2 స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం అవంతి శ్రీనివాస్కు లభించవచ్చని భావిస్తున్నారు. మరి ఇప్పటికే భీమిలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకుంది. అందువల్ల భవిష్యత్ రాజకీయ ప్రణాళికల్లో కూడా ఆ ప్రాంతాన్నే కేంద్రంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇక సరైన రాజకీయ వేదికను ఎంచుకుంటే మరోసారి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అవంతి అనుచరులు భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా జనసేన ప్రస్తుతం అధికార కూటమిలో భాగస్వామిగా ఉండడం, పార్టీ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వాన్ని కోరుకోవడం వంటి అంశాలు అవంతి శ్రీనివాస్కు అనుకూలంగా మారవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన జాయినింగ్స్ కమిటీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత విశాఖ జిల్లా నుంచి పార్టీలో చేరే తొలి ప్రముఖ నాయకుడు అవంతి శ్రీనివాస్ కావచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా అవంతి శ్రీనివాస్ రాష్ట్ర రాజకీయాల్లో
గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకున్న అవంతి మరి ఆ తర్వాత కాలంలో వివిధ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తన రాజకీయ అడుగులు కూడా వేశారు. అయితే రాజకీయాలు మారాయి, పార్టీల సమీకరణాలు మారాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఏ కీలక నాయకుడు ఏ పార్టీలో చేరాలన్నా అది కేవలం ఒక పార్టీ నిర్ణయంతో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సంప్రదింపులు, స్థానిక రాజకీయ సమీకరణలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు రాజకీయంగా మౌనం పాటించిన అవంతి శ్రీనివాస్ త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వచ్చని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, అవంతి శ్రీనివాస్ నిజంగానే జనసేన గూటికి చేరుతారా, లేదంటే మరో రాజకీయ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సో మిగతా వాళ్ళతో పోలిస్తే అవంతి శ్రీనివాస్ ఎప్పుడు కూడా కాస్త సౌమ్యంగానే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో వీళ్ళెవరిని కూడా మాట తోలనాడి చిన్న చిన్నవేవో ఉండొచ్చు కాక మరీ ప్రత్యేకంగా వాళ్ళని ఏదో టార్గెట్ చేసి తిట్టడాలు ఇలాంటివి ఏవి కూడా గతంలో లేవు. కాబట్టి అవంతి వరకు కూడా గ్రీన్ సిగ్నల్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి తెలిసిన వ్యక్తి, అన్నగారు పార్టీలో గెలిచిన వ్యక్తి. సో ఆర్థిక పరంగా అవనియండి, సామాజిక పరంగా అవనియండి, తనదంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకుడిగా ఉత్తరాంధ్రలో గుర్తింపు ఉంది. కాబట్టి ఇది జనసేనకి ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారు. అందుకే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అవంతి ఇక ముహూర్తం పెట్టుకోవడమే మిగిలిందట. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.